ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున హోలీ సిటీ చర్చ్ అందరికీ శుభములు కలుగునుగాక. మరొకసారి ఆదివారం పునరుద్ధాన దినమందు దేవుని మందిరావరణంలో చేరి ఆయన స్తుతించుటకు దేవుడిచ్చిన ఆయనకు భాగ్యం కొరకు ఆయనకు స్తోత్రం చెల్లిద్దాం. ఆరాధన కొరకు పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ చెట్ల కొండకు వెళ్ళిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి ఒకసారి మీ మందిరావరణంలోకి నడిపించినందుకు వందనాలు. మీ వాక్యంలో నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకొంచుండగా మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి యోగ్యంగా చేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు స్వామి పేరటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సిసిరో అనే ఒక రోమన్ ఫిలాసఫర్ ఏమంటాడంటే, మానవుని సమస్యలన్నిటికీ నాగరికత లేకపోవటమే కారణం అంటాడు. అయితే డిఎల్ మోడీ ఏమంటాడంటే, చదువుకున్న వాళ్ళే చదువు లేని వాళ్ళకంటే సమాజానికి ఎక్కువ ప్రమాదకరం అంటాడు. నిజమే. నీరవ్ మోదీ లేకపోతే విజయ్ మాల్యా వీళ్ళు సమాజానికి ఎక్కువ హానికరం, కానీ ఏ చెప్పులు కుట్టుకునేవాడో ఆటోతో లేవాడో సమాజానికి ఏ హాని చేయడు. కాబట్టి చదువుకోవడం వల్ల మానవుని యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకోవడం తప్పు. అయితే కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే, సంపద సమానంగా పంచిపెట్టబడితే, ధనం అందరికీ సమానంగా ఇవ్వబడితే సమాజంలో సమస్యలు ఉండవు అంటాడు. అయితే సోవియట్ రష్యాలో సమస్యలు లేవా? ఉన్నాయి. సోవియట్ రష్యాలో కూడా సమస్యలు ఉన్నాయి. బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ లాంటి వారి జీవితం గురించి మనం చూస్తే వారు గొప్ప ధనవంతులు, ప్రపంచ ధనవంతుల కుబేరుల లిస్టులో నెంబర్ 1, 2 ప్లేస్లో ఉంటారు. అయితే వారిని అడిగితే డబ్బుంది కానీ మాకు సరైన సంతృప్తి లేదని చెప్తారు. ఎలాన్ మస్క్ అనే ఒక గొప్ప ధనవంతుడు ఒక సెకండుకు $40 ఖర్చు పెట్టిన 100 సంవత్సరాలకు సరిపోయేంత ధనం అతని దగ్గర ఉంది. మీరు హ్యాపీగా ఉన్నారా అని అడిగితే, లేదు, డబ్బు అయితే ఉంది కానీ నేను సంతోషంగా లేనంటాడు. డబ్బే అన్ని సమస్యలకు పరిష్కారం అయితే గొప్ప ధనవంతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? సినిమా యాక్టర్స్, గొప్ప పేరు ప్రతిష్ట కలిగిన వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకోవటం మనం చూస్తాం. భర్తృహరి అనే ఒక భక్తుడు ఏమంటాడంటే, మతం, దేవుని పట్ల విశ్వాసం అందరికీ ఉంటే సమాజంలో ఏ సమస్యలు ఉండవు అంటాడు. అయితే సిఎస్ లూయిస్ గారు ఏమంటారంటే, మా మతమే గొప్ప అనే పోరాటం సంతోషాన్ని, సమాధానాన్ని మానవులకు దూరం చేస్తుంది అంటాడు. నిజమే. భక్తి విశ్వాసాల పేరుతో పోట్లాడుకోవటం సమాజంలో మనం చూస్తున్నాం. పోనీ బ్యాప్టిస్టులు, మెథడిస్టులు, లేకపోతే జెహోవా విట్నెస్, లూథరన్స్, యాంగ్లికన్స్, భక్త సింగ్ గ్రూప్, బ్రెదరన్ గ్రూప్స్ వీళ్ళంతా కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారా అంటే లేదు. మరి అంటే భక్తి భావం కూడా మనిషిలో ఐకమత్యాన్ని
తీసుకురాదు. భక్తి భావము విశ్వాసము కూడా మనుషుల మధ్య సమాధానాన్ని తీసుకురాదనే విషయాన్ని మనం చూస్తాం. ఒక అబ్బాయి మోటార్ సైకిల్లో వెళ్తున్నాడు. వాడు మోటార్ సైకిల్ వెనకాల రాసుకుని ఉన్నాడు, మై డాడ్ ఈజ్ మై హీరో అని. బహుశా వాళ్ళ నాన్న ఆ బైక్ కొనడానికి డబ్బులు ఇచ్చి ఉంటాడేమో, అందుకోసం మై డాడ్ ఈజ్ మై హీరో అంటున్నాడు. పోనీ మనల్ని అడిగితే మన హీరో ఎవరని చెప్తాం? జీసస్ ఈజ్ మై హీరో అని చెప్తాం కదా. ఈరోజు టాపిక్ అదే కాబట్టి అలాగే చెప్పాలంటారా? ప్రపంచంలో అనేక మంది యేసు ప్రభువును ఒక గొప్ప నాయకుడిగా తలస్తారు. అయితే క్రైస్తవులు ఏ విధమైన నాయకుడిగా ఆయన్ను తీసుకుంటారంటే స్పిరిచువల్ హీరో, మోరల్ హీరో, హిస్టారికల్ హీరోగా ఆయన మనకు కనబడతాడు. స్పిరిచువల్ హీరో, మోరల్ హీరో అండ్ హిస్టారికల్ హీరోగా కనపడతాడు. క్రైస్ట్ ఈజ్ ది అల్టిమేట్ హీరో ఫర్ ఆల్ ది క్రిస్టియన్స్. క్రైస్తవులందరికీ యేసు ప్రభువును మించిన నాయకుడు వారి ఆత్మీయ జీవితంలో లేనట్టుగా మనకు కనపడుతుంది. కారణం ఏంటంటే ఆయన తన ప్రాణాన్ని మనందరి పాపముల నిమిత్తమై శిలువ పైన త్యాగం చేశాడు కాబట్టి, మనందరి కొరకు రక్తం చిందించాడు కాబట్టి ఆయనను మనము హీరోగా చూస్తాం. హీ షోడ్ ది కంపాషన్, పిటీ, లవ్ అండ్ ఫర్గివ్నెస్. క్రైస్తవులు మాత్రమే ఆయన ప్రేమించాడా? క్రైస్తవులకు మాత్రమే ఆయన దయ, జాలి, క్షమాపణ అనుగ్రహించాడా అంటే కాదు, మానవులందరి కొరకు. అయితే కేవలం మనం మాత్రమే దాన్ని ఓన్ చేసుకున్నాం. వాస్తవానికి బైబిల్ మనది కాదు, మనకు కాదు. బైబిల్ యూదులది, యూదులే రాసుకున్నారు, యూదుల కొరకు రాసుకున్నారు. అయితే మనం దాన్ని ఓన్ చేసుకున్నాం, దాన్ని మనం సొంతం చేసేసుకున్నాం. అలాగే యేసు ప్రభువును కూడా మనకు మాత్రమే దేవుడనో మనకు మాత్రమే రక్షకుడనో మనం అనుకుంటాం, కానీ అలా కాదు. అది మానవ జాతికి అంతటికీ ఆయన రక్షణ అనుగ్రహించినట్టుగా మనము చూస్తాం. హీ టాట్ టు ది హోల్ హ్యుమానిటీ ద ఫర్గివ్నెస్. క్షమాపణ అంటే ఏంటో యేసు ప్రభువు ద్వారా మాత్రమే ప్రపంచం చూసినట్టుగా మనం గమనించగలం. ఇంకా కొంచెం సేపట్లో ఆయనను తీసుకెళ్ళి అప్పగించడానికి సిద్ధమైన యూదా ఇస్కరియోతు పాదాలు కూడా యేసు ప్రభు కడిగి శుభ్రం చేశాడు. మనల్ని ఎవరైనా ఏదైనా హాని చేయబోతున్నారని తెలిస్తే వారితో మాట్లాడడానికి, వారి వంక చూడటానికి కూడా మనము ఇష్టపడం, సుముఖంగా ఉండం. అయితే ఇంకొంచెం సేపట్లో ఈయనెవరో నాకు తెలియదని చెప్పే పేతురు పాదాల్ని కడుగుతున్నాడు. 30 వెండి నాణేలకు ఆయనను అప్పగించబోతున్న యూదా ఇస్కరియోతు పాదాలు కూడా కడిగి శుభ్రం చేస్తున్న గొప్పతనం యేసు ప్రభులో మనము చూస్తాం. అయితే లోకం ఎలా చూస్తుంది ఆయన్ను? ఈవెన్ అవుట్ సైడ్ ది క్రిస్టియానిటీ, జీసస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఆర్ అడ్మైర్డ్ యాజ్ ఏ గ్రేట్ లీడర్. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ around the world treat Jesus as a good teacher, a preacher. ఒక మంచి నాయకుడిగా, ఒక మంచి బోధకుడిగా, ఒక మంచి మానవ విలువలన్నింటినీ అందరికీ నేర్పించిన వాడిగా సమాజం అతన్ని చూస్తూ ఉంది. ఒక గొప్ప బోధకుడు మాత్రమే కాదు ఆయన, ఒక గొప్ప ప్రాణత్యాగం చేసిన వ్యక్తిగా కూడా మనం అతన్ని చూస్తాం. చూడండి, ఒక మోరల్ కోడ్ సమాజానికి ఆయన బోధించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్లో జీసస్ క్రైస్ట్ను పోలిన వ్యక్తి ఎవరు లేరు. ఆయనను అనుకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆయనలాగా నటించటానికో లేకపోతే ఆయనను ఫాలో కావటానికో ఆయన్ను ఇమిటేట్ చేయటానికో చాలామంది మనకు సమాజంలో కనబడతారు. ఫర్ ఎగ్జాంపుల్, గాంధీజీ గారిని మీరు తీసుకుంటే హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది సెర్మన్ ఆన్ ద మౌంట్. కొండ మీది ప్రసంగం చేత ప్రభావితమైన గాంధీ గారు తర్వాత తన యొక్క పంథ మార్చుకొని స్వాతంత్ర ఉద్యమాన్ని అహింస వైపుగా నడిపించినట్టుగా మనం చూస్తాం. అయితే యేసు ప్రభువుల వారు మానవ జాతి విమోచన కొరకు ఆయన ప్రయాసపడితే, గాంధీ గారు ఒక దేశం యొక్క స్వాతంత్రం కొరకు లేదా ఒక పరిమితమైన ప్రాంతం యొక్క ప్రజల యొక్క స్వాతంత్రం కొరకు మాత్రమే ఆయన కష్టపడినట్టుగా మనం చూస్తాం.
యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు ఒక మాట అంటాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడునూ లేడు అని. అంటే నిస్వార్థమైన ప్రేమ చూపించే వ్యక్తిగా యేసు ప్రభుల వారు మనకు కనపడతారు. అలాగే పేదల పట్ల, మార్జినలైజ్డ్ పీపుల్ పట్ల దయ, జాలి, కనికరము కలిగిన వ్యక్తిగా యేసు ప్రభు మనకు బైబిల్లో కనపడతాడు. ప్రభు అనేక అద్భుత కార్యాలు చేశాడు, అనేక మందిని స్వస్థపరిచాడు. వాటి వెనకలున్న కారణం ఏంటో చెప్తారా? తన యొక్క శక్తిని ప్రదర్శించడానికా, నేనెంత గొప్పవాడినో చూడు అని అందరికీ చూపించుకోవటానికి ఆయన యొక్క అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు లేకపోతే స్వస్థతలు చేయలేదు. మరెందుకు చేశాడు? వారి పట్ల కనికరపడి చేశాడు. ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే ఆయాసకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారి పట్ల కనికరముతో ప్రభువు ఆ పని చేసినట్టుగా మనకు బైబిల్లో కనపడుతుంది. కాబట్టి ప్రభువుకు మనుషులందరి పట్ల కనికరం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. జీసస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గాడ్ అండ్ సొసైటీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జీసస్. తండ్రి దగ్గర ఏం నేర్చుకున్నాడో, తండ్రి ఏం బోధించమని నాకు చెప్పాడో వాటినే నేను మీకు బోధిస్తున్నానంటాడు. ప్రభు దగ్గర నేర్చుకున్న మనము లోకానికి దాన్ని బోధించాలని ఆయన కోరుకుంటున్నట్టుగా మనము చూస్తాం. ప్రపంచ చరిత్రలో చాలామంది నాయకులు మనకు కనబడతారు. సోక్రటీస్, జూలియస్ సీజర్, లేకపోతే అలెగ్జాండర్ ది గ్రేట్, గౌతమ బుద్ధుడు, అబ్రహాం లింకన్, ఇలాంటి వాళ్ళు మనకు కనబడతారు. ఇంకా ఆశ్చర్యపోయే నాయకులు కూడా మనకు కనబడతారు. ఎవరంటే ఎల్టీటీ ప్రభాకరన్ కనపడతాడు, మనకు హిట్లర్ కనపడతాడు. వాళ్ళు కూడా నాయకులే. అయితే వారి యొక్క నాయకత్వం మానవ జాతి శ్రేయస్సు కొరకు కాకుండా మానవ జాతి వినాశనానికి వారు పాటుపడినట్టుగా మనకు కనపడుతుంది. అడాల్ఫ్ హిట్లర్ ఒక్కడే సుమారుగా 6 మిలియన్ల యూదులను చంపినట్టుగా చరిత్ర మనకు బోధిస్తుంది. కాబట్టి మనుషులను చంపడానికి వారి నాయకత్వాన్ని వాళ్ళు వినియోగించారు. అయితే మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మానవ జాతిని విమోచించటానికి తన నాయకత్వాన్ని మానవ జాతి యొక్క శ్రేయస్సు కొరకు ఆయన పాటుపడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ఎల్టీటీ ప్రభాకరన్ కానీ, అడాల్ఫ్ హిట్లర్ కానీ వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం వరకు మాత్రమే సైన్యాన్ని, ఆ దేశ ప్రజలను ప్రభావితం చేయగలిగారు. వారు చనిపోయిన తర్వాత వారు బోధించిన డాక్ట్రిన్స్ ఏమయ్యాయో మనకు తెలియదు, వారి సిద్ధాంతాలు ఏమయ్యాయో మనకు తెలియదు. వారి కొరకు పోరాడే వ్యక్తులు, జీవించే వ్యక్తులు కనుమరుగైపోయారు. అయితే యేసు ప్రభుల వారు అలా కాదు. ఆయన మరణించి 2000 సంవత్సరాలు దాటినా ఆయన యొక్క మాటలు నేటికి మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆయన కొరకు జీవించే వాళ్ళే కాదు, ఆయన కొరకు మరణించే వాళ్ళు కూడా హతసాక్షులు అవుతూనే నేటికి మనకు అనేక మంది కనబడతారు. కాబట్టి 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన దయగల మాటలు సమాజాన్ని కదిలిస్తున్నాయి. శిలువ మీద ఆయన చేసిన ప్రాణ త్యాగము ప్రపంచమంతటా నేటికి ప్రభావితం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. దానియేలు గ్రంథంలో మీరు చూస్తే 2వ అధ్యాయం 44-45 వచనాలు మీరు గమనించగలిగితే ఒక గొప్ప విగ్రహం ఉంది. ఆ విగ్రహం బంగారు, వెండి, ఇనుము, ఇత్తడి, మట్టి చేత చేయబడిన విగ్రహం. అంత గొప్ప విగ్రహము ఒక చిన్న రాయి ఎక్కడి నుండో వచ్చి దాని కాళ్ళ మీద పడటం ద్వారా ఆ విగ్రహము తునాతునకలైపోయినట్టుగా మనం చూడగలుగుతాం. ఎవరా రాయి? యేసు ప్రభుల వారే. అన్ని సామ్రాజ్యాలు తునాతునకలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుని కుమారుడుగా యేసు ప్రభు మనకు కనబడతాడు. ఆయన గురించిన ప్రవచనమే అక్కడ మనకు కనబడుతుంది. చేతితో చేయబడని రాయి ఆ గొప్ప విగ్రహాన్ని, అంటే మానవ జాతిలో బలమైన రాజ్యాలుగా ఉన్న అనేక సామ్రాజ్యాలను కూల్చివేయటం, వాటి కనుమరుగు చేసిన తర్వాత తన రాజ్యాన్ని ప్రారంభం చేయటం యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రిందట మనం చేసినట్టుగా చూస్తాం. కాబట్టి ఆయన శిలువ శ్రమలు, మరణం,
పునరుద్ధానం జ్ఞాపకం చేసుకోవటానికి మనందరం ఇక్కడ చేరి వచ్చాం. మానవ జాతిని ఆయన సామ్రాజ్యం వైపుగా నడిపించటానికి ఆయన ఒక గొప్ప నాయకుడిగా మన కళ్ళ ముందు కనబడుతున్నాడు. ఆయన యొక్క పునరుద్ధానం, మరణం, శ్రమలు, వాటిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనము ఆయన ఏర్పాటు చేసిన బల్లలో, ప్రభు బల్లలో పాల్గొనటానికి చేరి వచ్చాం. మనందరం ఆయన జ్ఞాపకం చేసుకొని మనలను మనం పరీక్షించుకొని విరిగి నలిగిన హృదయంతో ఆయన బల్లలో పాల్గొందాం. ఆమేన్. All close our eyes. As we have come here in God's presence, let us introspect ourselves. Do we really trust God that He is what He says He is? Do we really trust God in everything that we are going through? Or ఎంతసేపు మన ప్లాన్స్, మన థాట్సే ఆలోచిస్తున్నామా? లేకపోతే are we really submitting to God, His plans, His thoughts, all that He has for us in our lives? As we sing this song, let us lift our voices, lift our hearts to God, sing, and also believe that He is what He says He is, that He is a faithful God, that He will fulfill all that He has promised in our lives. ఆశ్చర్యకరుడు, ఆలోచనాకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనాకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన, ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు మన దేవుడు, అతి శ్రేష్ఠుడు, రాజులకే రాజు, ఆ ప్రభువునే పూజించేదం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వాధికారి, మంచి కాపరి, వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు, మహాదేవుడు. రండి మనమందరము ఉత్సాహగానములా
పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రాజు ఆ ప్రభువుని పూజించేదం హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు రండి మన అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించదము ఆరాధన అందరం చేతుల పైకెత్తి పాడదామా ఆరాధన నా యేసయ్యకి ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రాజు ఆ ప్రభువుని పూజించేదం హల్లెలూయా 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 హల్లెలూయా. Lord, we worship you, Lord Father God, for your miracle working God, Lord Jesus, for your God who has good thoughts about us, Lord Jesus, for you are a God who has good plans about us, Lord Jesus. We worship you, Lord Father God. As church, we come before you, Lord Father God, honoring you, Lord Father God, lifting your name up high, Lord Jesus. As church, we come to you, Lord Father God, lifting your name up high, saying that you are our God, Lord Jesus, that we trust in you, Lord Father God. As church, we come here, Lord Jesus, Lord, to worship you, Lord Father God. As we have come here, Lord, let your presence be here, Lord Jesus. King of kings, Lord of lords, we have come here, Lord Father God, with whatever need that we have, Lord Jesus. Whatever that is troubling us, Lord Father God, we come to you, Lord Father God, believing fully that you have, Lord Father God, solution, that you have good thoughts, that you have, Lord Father God, good plans over our lives, Lord Father God. Lord, we give you all the glory, honor and praise, Lord Jesus. Thanking you, Lord Father God, for the way you speak to us. Thanking you for that cross, Lord Father God, for dying for us, Lord Father God, and taking us back into your family. Lord, how can we ever thank you, Lord Jesus, for all that you have done, Lord Jesus? All we can do is give our lives, Lord Jesus, as a living sacrifice to you, Lord Jesus. We come to you, Lord Father God. We submit to you, Lord Father God, in reverence, Lord Father God. Thanking you, Jesus, for all that you have done, Lord. Thanking you for your presence. Lord, I pray that you would speak to us through your word, Lord Jesus, that you would anoint your servant, Lord Father God. Prepare our hearts, Lord Father God, and speak to us, Lord Jesus. And you take all the glory, honor, and praise. In Jesus Christ's most precious and holy name I pray. Amen. Please be seated. పాఠ్యభాగము ఆదికాండము 25 అధ్యాయము 19 నుంచి 26 వరకు. అబ్రహాము కుమారుడు ఇసాకు వంశావళిదే. అబ్రహాం ఇసాకును కనెను. ఇసాకు పద్నారాములో నివసించు సిరియావారులైన బేతేలు కుమారి అయిన సిరియావారులైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలు గలవాడు.
ఇసాకు భార్య గొడ్రాలే గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొను. యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయినను. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనులాడిరి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగుటకు వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదార్థములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదార్థము కంటే ఒక జనపదము బలిష్టమైన ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కాలము వచ్చి దినములు నేనప్పుడు ఆమె గర్భమందు కవలవారు నుండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చును. అతని ఒళ్ళంతయు రోమవస్త్రములై ఉండును గనుక అతనికి ఏసావు అని పేరు పెట్టిరి. తర్వాత అతని సహోదరులకు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మెడను పట్టుకున్నప్పుడును కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబెడును. ఆమె వారిని కన్నప్పుడు ఇసాకు 20 ఏళ్ళు ఉన్ను. ఈ వాక్యం ఎంత కూడా దీవించిన కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మీరు మమ్మల్ని మీ సన్నిధికి తీసుకుని వచ్చారు. ప్రభా, మీ యొక్క వాక్యం మీరు మాకు బోధించండి నాయనా. ప్రభా, వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి హృదయాలను, మనస్సును ప్రభా మీరు మాకు అనుగ్రహించమని అడుగుకుంటున్నాం. మీ వాక్యం మట్టుకే మా యొక్క జీవితాలను మార్చగలదు ప్రభా. మేము ఎన్నో అనుకుంటాం కానీ మీ యొక్క వాక్యం మట్టుకే మా పట్ల మీ యొక్క చిత్తం ఏమై ఉన్నదో, మా యొక్క లైఫ్ యొక్క పర్పస్ ఏంటో మాకు తెలియజేయగలదు తండ్రి. అటువంటి వాక్యాన్ని ప్రభా మేము వినబోతుండగా మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాం తండ్రి. నిజంగా మా యొక్క హృదయాలను మేము ప్రిపేర్ చేసుకుని వచ్చామని మేము అనుకుంటున్నాం. కానీ మాకు ఉన్నటువంటి యొక్క డైవర్షన్స్ నుంచి నా ప్రభా, అన్ని విధానటువంటి డిస్టర్బెన్స్ నుంచి ప్రభా నాయన మాకు నా ప్రభా విడుదల దయచేయమని అడుగుకుంటున్నాము. మీ మాటల మీద ఫోకస్ చేసేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి. మీరే మాట్లాడమని మా యొక్క నాయన మా యొక్క హృదయ ధ్యానము, నా మాటలు అన్నీ కూడా మీకు అంగీకారమగులట్టుగా మీరు కృప చూపించమని, ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హీరోయిజం ఈరోజు మన టాపిక్ ఇది. ఎర్నెస్ట్ బెకర్ అనేటువంటి ఒక ఆయన 1960s ఒక యంగ్ ఫిలాసఫర్, అండ్ హీ హాస్ ఎ క్వశ్చన్. ఏమని అంటాడంటే, వై డూ పీపుల్ బిల్డ్ మాన్యుమెంట్స్, బిల్డింగ్స్? చచ్చిపోతామని తెలిసి కూడా ఎందుకని ఇంత కడతారు అని చెప్పి క్వశ్చన్ ఇస్తాడనమాట. అంటే ఏదో ఒక రోజున చచ్చిపోతాం మనం అందరం. ఏంటి హీరోయిజం టాపిక్ తీసుకొని చావు గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఐ వాజ్ యాక్చువల్లీ వెన్ ఐ టుక్ అప్ దిస్ 100 days ఛాలెంజ్, నేను ఒక బుక్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా మీతోటి. ఒక బుక్ సరిపోదని చెప్పి ఒక 2-3 బుక్స్ స్టార్ట్ చేశాను సైమల్టేనియస్గా. డెత్ గురించి, ఎస్పెషల్లీ ఆన్ ద టాపిక్ ఆఫ్ డెత్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మోర్. ఈ విషయంలో మరి కొంతమంది సెక్యులర్ స్కాలర్స్ కూడా ఏం చెప్తున్నారని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. ఇందులోనే ఐ స్టార్టెడ్ రీడింగ్ దిస్ డినయల్ ఆఫ్ డెత్ బై ఎర్నెస్ట్ బెకర్. ఆయన 1960లోనే ఈ యొక్క చాలా మనకందరికీ ఉపయోగపడేటువంటి ఒక క్వశ్చన్ ఈరోజు కూడా మనందరినీ కదిలించేటువంటి క్వశ్చన్ అనమాట. అది ఏమని అడుగుతాడంటే, వై డూ పీపుల్ డూ ఆల్ దిస్ హీరోయిక్, వై డూ దే టేక్ అప్ హీరోయిక్ ప్రాజెక్ట్స్? నేను ఏదో ఒక రోజు చనిపోతానని తెలిసి కూడా ఎందుకని మనుషులను చేస్తారు అని అంటే,
we all know that, God has put eternity in our hearts. మనకు తెలుసు కదా ప్రసంగి. నేను చదివినటువంటి ఆ యొక్క బుక్ కానీ ఈ యొక్క ఎర్నెస్ట్ బెకర్ అని ఆయన కానీ ఇట్స్ నాట్ అబౌట్ క్రిస్టియన్ థియాలజీ, నథింగ్ లైక్ దట్. ఇట్స్ ఎ సెక్యులర్, కంప్లీట్లీ సెక్యులర్ థాట్. ఆయన చెప్తున్నటువంటి మాటలు అనమాట. ప్రతి ఒక్కరికి ఒక తన జీవితంలో హీరోయిక్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి ఉంటుంది. ఎందుకని మనము చనిపోతామని తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తామని చెప్పేసి ఆయన అడుగుతాడు. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్ రిటన్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెత్. మీకు ఇష్టం ఉంటే మీరు తీసుకొని చదవచ్చు. అందులో ఇట్స్ నాట్ ఎ క్రిస్టియన్ ఐడియాలజీ అనమాట. ఒక సెక్యులర్ పర్సన్ ఎలాగ డెత్ని చూస్తాడు, లేదంటే ఒక హ్యూమన్ యొక్క లైఫ్ని తను ఎలా అర్థం చేసుకుంటాడు అనేది కానీ మనకు అర్థమవుతే బిబ్లికల్ ఆన్సర్స్ని కూడా మనము తీసుకురావచ్చు ముందుకి. బట్ ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ బుక్. అది అలా ఆ విధంగా ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్స్ తోటి ఆయన స్టార్ట్ చేస్తారనమాట. అయితే మనకు కూడా అనిపిస్తుంటుంది, హీరోయిజం గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకు అందరికి కూడా ఒక థాట్ ఉంటుంది అనమాట. అంటే ఒక చిన్న బిడ్డ పుట్టింది అనుకోండి, మనకు ఏమంటామంటే వి రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ అస్ దట్ లైఫ్, బండిల్ ఆఫ్ లైఫ్ కదా. అయితే మనకు తెలియకుండానే ఇంకొక సబ్ కాన్షియస్ మైండ్లో లేదంటే కాన్షియస్ మైండ్లో కూడా ఉన్నటువంటి థాట్ ఏంటంటే ఈ బిడ్డ ఏదో ఒకరోజు చచ్చిపోతాడు. ద మూమెంట్ వీ టేక్ ద ఫస్ట్ బ్రెత్, మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం కదా బ్రీతింగ్, మనం చూస్తాం మన బిడ్డలను బ్రీత్ చేయడం, అవునా? బట్ వెంటనే మనకు ఒక థాట్ ఏమొస్తుందంటే ఈ బిడ్డ ఖచ్చితంగా ఏదో ఒక రోజున చచ్చిపోతాడు. మనం కూడా చాలా పనులు చేస్తాం, స్టార్ట్ చేస్తాం. ఎట్లా ఉంటుందంటే మనకు ప్లేస్ ఉంది లోపల, ఎస్, కానీ ఎప్పుడు కూడా అంటే ఆ జాయస్ మూమెంట్లో కూడా బిడ్డలు తీసుకోవడం, బిడ్డలు పెంచడం ఇలా చూసుకున్నప్పుడు మనకు ఎట్లా ఉంటుందనంటే ఏదో ఒకరోజు చచ్చిపోతాడు కదా అనేటువంటి థాట్ వచ్చినప్పుడు అది ఇట్ డిసప్పాయింట్స్ అస్ కదా. అలాగని మనం ఆగిపోతామా అంటే ప్రయత్నం చేయకుండా, లేదంటే పిల్లల్ని మంచిగా పెంచకుండా ఆగిపోతామనంటే ఆగిపోం. బట్ డీప్ విత్ ఇన్ అస్ దెర్ ఈస్ ఎ హీరో. We all know that. ఎందుకు చెప్తున్నానంటే we want to have that significance in our lives. We want to be first. We want to excel. ఈ పాజిటివ్ థింగ్స్ చూసారా, నేను ఫస్ట్గా ఉండాలనుకోవడం. మీరు లోపలికి రావచ్చు, ఎవరు బయట కూర్చోవద్దు, ఇంకా మనకు చైర్స్ ఉన్నాయి లోపల. ఏంటంటే నేను ఫస్ట్ ఉండాలి, నాకు లైఫ్లో సిగ్నిఫికెన్స్ ఉండాలి. ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్ మోర్, ఐ వాంట్ మోర్ అన్నటువంటిది మనకు చాలా వినిపిస్తుంటుంది. ఎంత చేసినా తృప్తి ఉంటుంది లైఫ్లో. ఎందుకనంటే వీ వాంట్ టు ప్రూవ్ వీఆర్ బెటర్ దాన్ ఎవ్రీ వన్ ఎల్స్. ఈ థాట్ అందరికీ ఉంటుంది. ఐ వాంట్ టు బీ హీరో అన్న థాట్ చెడ్డదేమీ కాదు. ఇట్స్ యాక్చువల్లీ బిబ్లికల్. యు నో హౌ? బికాస్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ ఇన్ హిస్ ఇమేజ్. హూ ఈజ్ ద లీడర్, అల్టిమేట్ లీడర్, హూ ఈజ్ ది రూలర్. అవునా? ఆయన ఇమేజ్లో మనం చేయబట్టాం కాబట్టి మనం కూడా ఆయనలాగానే రూల్ చేయాలని ఇష్టపడతాం. వీ వాంట్ టు బీ హీరోస్. హీ గురించి చెప్తున్నారా? షీరోస్ ఉండాలనుకుంటారు. అంటే నేను ఫస్ట్, మరి హీరో అయిపోతే మరి చూసి ఎవరు ప్రైజ్ చేస్తారు? అందరూ హీరోసేనా? హీరోస్ అయితే మరి ఇప్పుడు నేను హీరో అనుకోండి, మీరందరూ నన్ను ప్రైజ్ చేస్తారు. నేను షీరో అనుకోండి, నన్ను ప్రైజ్ చేస్తారంటే ఐ విల్ బీ హ్యాపీ. బట్ బైబిల్ ఏం చెప్తుంది? మరి నేను హీరో అంటే మిగతా వాళ్ళందరూ నన్ను ప్రైజ్ చేయాలనుకునే ఎలాంటి హీరోయిజం గురించి మాట్లాడలేదు. మరి ఎలాంటి హీరోయిజం గురించి మాట్లాడుతున్నానంటే బైబిల్ చెప్తున్నటువంటి హీరోయిజం ఎలాంటిదంటే, లేదంటే బైబిల్ చెప్తున్నటువంటి రూలర్షిప్ అలాంటిది ఎలాంటిదంటే అందరూ రూలర్స్ అంట. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ రూలర్, అట్ ద సేమ్ టైం ఆ ప్రీస్ట్. అందరం కూడా హీరోసే. సో ఎవరు మనం ఎవరిని రూల్ చేయాలి అని అంటే ఈ యొక్క క్రియేషన్ని రూల్ చేయాలి. క్రియేషన్ని మనము డామినేట్ చేస్తాం, డొమినియన్ సాధిస్తాం. ఒక మనిషి మీద ఇంకొక మనిషి డామినేట్ చేయడం కాదు. సో ఇప్పుడు నేను హీరో అంటే మీరంతా జీరో అని కాదు. బైబిల్ చెప్తుంది ఏంటంటే అందరూ హీరోసే, నో వన్ ఈజ్ జీరో హియర్ అని చెప్తున్నాడు. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే, కానీ ఎందుకో మనకు ఒకటి అర్థం అవ్వాల్సిన విషయం, మనలో ఒక స్ట్రగుల్ ఉంటుందన్నమాట. ఏంటంటే నేను ఎంత చేస్తున్నా ఎక్సెల్ అవ్వట్లేదు లైఫ్లో.
నేను అనుకుంటుంది సాధించలేకపోతున్నాను. ఇలాంటిది అంటే ఈరోజు నేను సాధించాలనుకుంటే ఏదో ఒక రోజు నేను సంపాదించిన ఆస్తి అంతా ఎవరికో ఒకరికి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా, నేను కట్టించిన బిల్డింగ్స్ అన్నీ ఎవరికో ఒకరికి వదిలిపెట్టి వెళ్ళాలి కదా. అలా అనుకున్నప్పుడు ఎందుకు నేను చేయడం, ఇలాంటి థాట్ వచ్చిందనుకోండి, ఎందుకు నేను చేయడం, వేరే వాళ్ళకి వదిలేసి వెళ్ళాలి కదా అని అనుకున్నప్పుడు, ప్రసంగ గ్రంథంలో మనం చాలా చూసాం కదా, అలా అనుకున్నప్పుడు ఒకలాంటి డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడు లైఫ్లో మళ్ళీ ఇంకేది సాధించాలని కూడా అనిపించదు కదా. కానీ అసలైనటువంటి హీరోయిజం ఏంటి మరి? మనము టు బీ హీరో అనేది తప్పేమీ కాదు. యాక్చువల్లీ క్రైస్ట్ హ్యాస్ కమ్ టు రీడిఫైన్ దట్, టు రిడీమ్ దట్ థాట్. ఎలా రిడీమ్ చేశాడు ఏంటి అనేది మనము చూద్దాం, స్లోగా మనం చూద్దాం. అయితే ఇక్కడ మనము హీరోయిజం గురించి మాట్లాడుతున్నప్పుడు డెత్ గురించి కూడా వస్తుంది. అంటే ఎందుకు హీరోయిజం అనేది ఈరోజు నాకు ప్రాబ్లం అయిపోయింది అని అంటే, మ్యాన్ హ్యాస్ దిస్ ఇటర్నిటీ ఇన్ హిస్ హార్ట్, బట్ బికాస్ ఆఫ్ సిన్ ఏమైపోయింది అని అంటే, ఇది కాస్త ఏమైందంటే డెత్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నా యొక్క స్ట్రగుల్ ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు డై. మ్యాన్స్ స్ట్రగుల్ ఏంటంటే, ఇట్స్ బిట్వీన్ దిస్ ఇటర్నిటీ విచ్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ హిస్ హార్ట్ అండ్ ద మోర్టాలిటీ హీ హ్యాస్ టు ఫేస్. ఈ రెండింటి మధ్యనే ఆ యొక్క స్ట్రగుల్ ఉంటుంది. నేను చనిపోవద్దు, ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఇక్కడ చచ్చిపోవాలని? ఎవరికైనా ఇష్టం ఉంటుందా? అందరూ బతకాలని అనుకుంటారు. దేవుడు కూడా మనిషిని చేసింది బ్రతకడం కోసమే. నిత్యుడైన దేవుడు మరి మనిషిని చేసినప్పుడు నిత్యం జీవించడం కోసమే చేశాడు. మరి చావు ఎలా వచ్చింది? చావును మనం తెచ్చుకున్నాం. తినొద్దన్న పండుని తిన్నాం కాబట్టి మనము చచ్చిపోతున్నాం. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరము ఈ యొక్క స్ట్రగుల్ ఉంది అని అంటున్నాం కదా. ఈ యొక్క ఇమ్మోర్టాలిటీ తోటి దేవుడు చేస్తే, అంటే హార్ట్లో ఇటర్నిటీ పెడితే, మనమేమో మోర్టాలిటీని తీసుకొచ్చాం, అంటే చావుని తీసుకొచ్చాం. ఈ రెండింటి మధ్య స్ట్రగుల్ ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడంటే, ఈ యొక్క హీ వాంట్స్ టు డినై ద థాట్ దట్ ఐ వుడ్ డై వన్ డే. ఇది మటుకు మనకు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టం ఉండదు. అంతేకాదు, అసలు వయసు అయిపోతుందంటేనే ఇష్టం ఉండదు. అవునా కాదు? ఏ ఒక్క కాన్వర్జేషన్ అని తీసుకోండి, వయస్సు గురించి డిస్కషన్ రాని టాపిక్, అంటే డిస్కషన్ ఉండదేమో అనిపిస్తుంది. మీకు అనిపించదా? నలుగురు కూర్చొని నిలబడి మాట్లాడుతున్నాను అనుకోండి, ఎలా వస్తుందో ఈ వయసు గురించి మాట వచ్చేస్తుంది. ఆ నలుగురిలో ఎవరు ప్రైడ్ తీసుకుంటాడు తెలుసా? గో ఫర్ ఎ గెస్. ఎవరు ప్రైడ్ తీసుకుంటాడు? ఎవరు? అలా కాదు. ఎవరు ప్రైడ్ తీసుకుంటాడంటే ది యంగెస్ట్ వన్. నేను అందరిలోకి చిన్నోండి, ఇదే చెప్పాలి. నేను అనుకున్నాను, సరే ఇక్కడేనేమో అలాగా, ఆఫీస్కి వెళ్తే అలా ఉండదేమో అనుకున్నాను. ఆఫీస్లో కూడా అలాగే ఉంది. అందరూ కూర్చున్నప్పుడు ఎలా వస్తుందో మన టాపిక్ నాకు అర్థం కాదు. వస్తుంది వయసు గురించి. ఎవ్రీవన్ ఈజ్ సో ఇంట్రెస్టెడ్ టు నో హౌ ఓల్డ్ ఐ యామ్. అంటే నేనని కాదు, పక్కనున్న మనిషి ఎంత ఓల్డ్ అని చెప్పేసి కనుక్కోవాలి. ఏం చెప్తున్నాం మనము దాంట్లో? ద యంగెస్ట్ వన్ ఆబ్వియస్లీ టేక్స్ ది క్రెడిట్ ఆర్ ద ప్రైడ్. ఎందుకంటే నేనే మీ అందరిలోకి చిన్నోండేనంటే, లేదా నేనే మీ అందరిలోకి చిన్నదాన్నేనంటే, ఐఎమ్ గోయింగ్ టు లివ్ లాంగ్. నీ వయసు అయిపోయింది, నీ కథ అయిపోయింది. ఎందుకని వయసు అయిపోయిన వాళ్ళని చూస్తే మనకి ఎందుకు అలా అనిపిస్తుంది? నిన్న మీ అండ్ యాడ్విన్ వీ వర్ డిస్కసింగ్ అనమాట. వాడు నన్ను పడుకొని ఎట్లేదు, 1 అయిపోయింది, 1:30 అవుతుంది, ఇంకా ఈ డిస్కషన్ అనమాట వయసు గురించి. అమ్మా, యూ డోంట్ లుక్ ఓల్డ్ రియల్లీ అని అంటాడు. అంటే ఏంటంటే, మనకు ఎందుకు వయసు గురించి వస్తుంది ఆలోచన అని అంటే, డీప్ ఇన్ అవర్ హార్ట్స్, ఇన్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. డూ యూ నో దట్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ యువర్ కాన్షియస్ మైండ్? ఎస్. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఏముందనంటే, వన్ డే ఐఎమ్ గోయింగ్ టు డై, అండ్ దిస్ ఈస్ ద వెరీ ట్రూత్ అండ్ ఫ్యాక్ట్ దట్ వీ వాంట్ టు డినై. Ernest Becker writes like this only. He wants to deny, or human wants to deny, that one day he's going to die. But దీనికి సొల్యూషన్ ఏంటి? Christ has come down not to deny the death, but to take you through the death and give you the victory over death. But Ernest Beckerకి ఇది అర్థం కాలేదు. He keeps on asking questions. మనం కూడా ఎందుకని, మనం చిన్నవాళ్ళమే, వయసు చెప్పుకునేటప్పుడు కూడా ఏదో చేసి కొంచెం ఒక 1 year చెప్పుకోవడానికి ట్రై చేస్తాం కదా. ఎందుకనంటే, ఐఎమ్ గోయింగ్ టు లివ్ అట్లీస్ట్ 1 year లాంగర్. వయసు అయిపోతున్న వాడు ఎందుకు మనకు తక్కువగా కనిపిస్తాడనంటే,
వయసు అయ్యే కొద్దీ మనకు చెవులు సరిగా వినిపించవు, మనకి టేస్ట్ సరిగా అర్థం కాదు, మనకు స్మెల్ సరిగా అర్థం కాదు. మనం ఏది చూసి ప్లెజర్ అనేటువంటి ఆ యొక్క మీటర్ అవునా తగ్గిపోతూ ఉంటుంది. సో అలా 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 ఒకరోజు డెత్కి దగ్గరైపోతాం. ఇలాంటి స్ట్రగుల్ నుంచి ఎవరు నన్ను రక్షిస్తాడు అని అనుకుంటే, ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ ద సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ దట్ హీ వాంట్స్ టు డినై ద డెత్ అండ్ లివ్ ఫర్ ఎవర్. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, ఇఫ్ యూ డినై ద డెత్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. ఎందుకంటే అది కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ కాబట్టి. ఎప్పుడు వస్తుంది దాన్ని అధిగమించేటువంటి, కాంకర్ చేసేటువంటి శక్తి అని అంటే, ఇట్ కమ్స్ ఓన్లీ త్రూ క్రైస్ట్, రైట్? అయితే మనం చదివినటువంటి భాగంలో కూడా యాకోబు గురించి మనం చదివాం. ఈ యాకోబు ఏంటంటే, ఐ వాంట్ టు బీ ఫస్ట్, ఐ వాంట్ టు హ్యావ్ మోర్ అనేటువంటి దాంట్లో యాకోబు మీకు చాలా స్పెషల్గా కనిపిస్తాడు, చాలా రిమార్కబుల్ కనిపిస్తాడు బైబిల్లో. ఎలా ఉంటుందంటే, మనకు స్ట్రగుల్ కానీ ఫైట్ కానీ మనం పుట్టిన తర్వాత మనకు మొదలవుతుంది కదా. మనకు జ్ఞానం వచ్చిన తర్వాత ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి, లేదంటే సిబ్లింగ్స్ మధ్యలో కూడా చాలా గొడవలు అవన్నీ వస్తుంటాయి. ముగ్గురు నలుగురు ఉన్నారంటే నేనే నీకంటే గ్రేట్ అని ప్రూవ్ చేయడానికి ప్రతి ఒక్కరు రెడీగా ఉంటారు. కానీ ఇక్కడేమైందంటే, వీడు ఇంకా పుట్టను కూడా లేదు, వీళ్ళు ఇంకా పుట్టనే లేదు, అప్పుడే ఫైట్ స్టార్ట్ అయింది ఎవరు గొప్ప అనేది. చూస్తారా, 25th చాప్టర్ జెనసిస్లో మనం చదివినటువంటి భాగంలో ఎలా ఉందంటే, ఈ స్టోరీ మీకు జేకబ్ దగ్గరికి వెళ్ళే ముందు నేను ఆ యొక్క ఫ్యామిలీ గురించి కూడా మీకు కొంచెం చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎలా ఉంటుందంటే, బర్త్ ఆఫ్ ఈసా అండ్ జేకబ్ గురించి రాస్తున్నప్పుడు దాంట్లో మనకందరికీ తెలిసే ఆయన ఐజక్కి పుట్టినటువంటి బిడ్డలు కదా. ఐజక్ యొక్క ఫ్యామిలీ అంటే లైఫ్ ఎలా ఉంటుందనంటే, ఈవెన్ ఏదైనా పెళ్ళికి వెళ్ళినా కూడా ఎంగేజ్మెంట్ అనుకోండి, ఇది చదువుతారు. ఐజాక్ లైఫ్ చాలా ఐడియల్గా కనిపిస్తుంది. ఒక ఎంగేజ్మెంట్ చేసుకొని ఒక భార్య, ఒకే భార్య, మిగతా వాళ్ళలాగా అన్ని భార్యలు లేకుండా ఆ భార్యని పెళ్లి చేసుకున్నప్పటికీ 40 years. ఆ 40 years వచ్చిన తర్వాత కూడా పిల్లలు లేరు అని అనుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. అంటే హీ ప్లేస్ 25th చాప్టర్ 21st verseలో ఉంటుంది, ఐజాక్ ప్లీడెడ్ విత్ ది లార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ వైఫ్ బికాస్ షీ వాజ్ అనేబుల్ టు హ్యావ్ చిల్డ్రన్. అంటే ఏంటంటే, వైఫ్కి పిల్లలు లేరు. మనం జేకబ్ గురించి వద్దాము, కానీ కొంచెం ఫ్యామిలీ గురించి చూద్దాం. మరి రెబెకాకి పిల్లలు లేరు అని అన్నప్పుడు ఆ సమస్య కాస్త తన సమస్యగా తీసుకుంటాడు ఐజాక్. ఒక ఐడియల్ హస్బెండ్ లాగా కనిపిస్తాడు మనకి. ఆ సమస్య తన సమస్యగా తీసుకొని భార్య కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేయగానే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ట్విన్స్ని అంటే పిల్లల్ని ఇస్తాడు. ఆ పిల్లలు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఆమె కన్సీవ్ అయిన తర్వాత పిల్లలు లోపల మరి పోట్లాడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకొక వర్షన్లో ఇక్కడ ఏంటంటే 22nd verseలో, బట్ ద 2 children struggled with each other in her womb అని ఉంటుంది అనమాట. ఇంకొక వర్షన్లో అంటే జాసెల్ అని ఉంటుంది. అంటే జాసెల్ అంటే ఇప్పుడు ఒక క్రౌడ్ ఉందనుకోండి, క్రౌడ్ ఉన్నప్పుడు మనల్ని వాళ్ళు ఇది ఇట్లా ప్రెస్ చేస్తున్నప్పుడు ఇట్లా అంటాం చూసారా, క్రౌడ్లో ఉన్నప్పుడు. ఇక్కడ ఇద్దరు సిబ్లింగ్సే, బట్ ఇట్ లుక్ లైక్ ఎ క్రౌడ్. వాళ్ళు ఎలా చేస్తారంటే కొట్టుకుంటున్నారు. ఆ పొట్టలో, ఆ వూంబ్లో ఉండలేకపోయారు ఇద్దరు సిబ్లింగ్స్. ఆ స్ట్రగుల్ చూసి ఆవిడ దేవుణ్ణి అడుగుతుంది అనమాట, ఏంటి ఇలా జరుగుతుంది అని అంటే, స్కానింగ్ చేసింది దేవుని సన్నిధిలో. ఆ స్కానింగ్ చేస్తే దేవుడు జెండర్ కూడా రివీల్ చేస్తున్నాడు. నీకు 2 sons పుడుతున్నారు, జెండర్ రివీల్ చేస్తాడు, ఇక డెస్టినీ రివీల్ చేస్తాడు, ఎలా ఉంటాడు మొత్తం అంతా చెప్తుంటే అదైన తర్వాత ఇప్పుడు డెలివర్ చేసే టైం వస్తుంది. మనకందరికీ తెలిసిన స్టోరీయే కదా ఇది, హిస్టరీ అవునా. ఎలా ఉంటుందంటే, ఏషా ఫస్ట్ బయటకు వస్తాడు, ఎర్రని వాడుగా మరి రోమాలతో ఉన్నటువంటి వాడు బయటకు వస్తాడు. ఆ తర్వాత ఆయన యొక్క హీల్ని పట్టుకొని జేకబ్ వస్తాడు. నాకు వెన్ ఐ వాజ్ రీడింగ్ దిస్ చాలా స్ట్రేంజ్గా అనిపించింది అనమాట. ఇప్పుడు పుట్టిన తర్వాత నేను ఒక ఫస్ట్ ప్లేస్కి రావాలి అని అనుకోవడం అనేది చాలా న్యాచురల్గానే వస్తుంది సిబ్లింగ్స్ మధ్యలో. బట్ పుట్టనే లేదు అంటే ఫ్రీ విల్ ఎక్కడ పనిచేసింది నిజంగా అంటేనే. జేకబ్ ఫ్రీ విల్తో నిర్ణయించుకొని నీకంటే ఫస్ట్ నేనే పుట్టాలి. ఇప్పుడు ఎవరు ఫస్ట్ పుట్టాలి అన్నది ఎవరు నిర్ణయిస్తారు?
తల్లిదండ్రులు నిర్ణయిస్తారా? వీఆర్ నాట్ అబ్సల్యూట్ ఫ్రీ బీయింగ్స్. గాడ్ ఈస్ డిసైడింగ్ హూ హ్యాస్ టు టేక్ బర్త్ ఫస్ట్. అవునా? ఫస్ట్ బార్న్ ఎవరు అనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఇక్కడ పుట్టనే లేదు, అసలు ఫస్ట్ బ్రెత్ కూడా తీసుకోలేదు, ఎవరు ఇంకా అంటే ఎవరిని చూడని కూడా లేదు. అలాంటప్పుడు ఎలాగ ఏషావుకి జేకబ్కి ఎలా అనిపించింది? ఎలా నిర్ణయించుకొని ఉంటాడు? కడుపులో ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు ఎలా నిర్ణయించుకొని నేను కదా ఫస్ట్ పుట్టాలి ఎలా అనుకుని ఉంటాడు? అంటే అలాంటి ఒక స్ట్రగుల్ అనమాట. అదంతా చాలా క్లియర్గా రాస్తుంది. దీస్ 2 sons దే స్ట్రగుల్ ఇన్ దట్ ఊంబ్ అని రాస్తుంది. ఎంత ఫైట్ చేసి ఉంటే ఆ తల్లికి, ప్రతి అమ్మాయికి, కన్సీవ్ అయిన అమ్మాయికి అర్థమవుతుంది కదా, మూమెంట్ అర్థమవుతుంది. బట్ ఇద్దరు పోట్లాడుకున్నటువంటి మూమెంట్ జరిగినప్పుడు ఆ తల్లికి ఎంత కష్టంగా ఉంటుంది. అందుకని వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఇద్దరు ఉన్నారు, దెర్ ఆర్ 2 nations ఇన్ యువర్ ఊంబ్. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, ది యంగర్ వన్ విల్ రూల్ ది ఎల్డర్ వన్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ గాడ్స్ యొక్క సావెంటీ నిజంగానే వాళ్ళు ఫ్రీ విల్ తోటి ఆయన నిర్ణయించుకొని పోట్లాడాడంటే ఐ డోంట్ థింక్ సో. అంటే దానికి రీజన్ ఏమి బైబిల్లో రాయలేదు, కానీ దానికి కొంచెం అంటే ఇఫ్ యూ ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఏమనిపిస్తుందనంటే, ఖచ్చితంగా అలా చూసి అయితే చేసి ఉండకపోవచ్చు, మనకు తెలీదు, వీ డోంట్ నో ద ఆన్సర్. బట్ జేకబ్ ఈవెన్ బిఫోర్ టేకింగ్ ద బర్త్ హీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ద ఫస్ట్. బట్ దేవుడు దానికి మరి ఏషావుకి అనుమతి ఇచ్చాడు ముందుకు వెళ్ళమని. ఆ కాలు పట్టుకొని బయటకు వస్తూ జేకబ్ ఏం ప్రూవ్ చేశాడంటే, అందుకని జేకబ్ అని చెప్పి పేరు పెట్టాడు. ఏం ప్రూవ్ చేశాడంటే, ఐ వాంటెడ్ టు కమ్ ఫస్ట్, నువ్వు నాకు అడ్డొచ్చావు అని చెప్పి చెప్తున్నట్టుగా ఆయన కాలు పట్టుకుని బయటకు వస్తాడు. అండ్ ఫ్రమ్ దట్ మూమెంట్ ద స్ట్రగుల్ స్టార్ట్స్. మనకు కనిపించేటువంటి స్ట్రగుల్ అనమాట. ప్రతి దాంట్లోనూ హీ డిసీవ్స్ హిస్ ఓన్ ఫాదర్ టు టేక్ ద బ్లెస్సింగ్స్, అండ్ హీ డిసీవ్స్ హిస్ ఓన్ బ్రదర్ టు టేక్ ద ఫస్ట్ బర్త్ రైట్. అన్నింట్లోనూ డిసీవ్ చేసుకుంటూ, అన్నింట్లోనూ మోసం చేసుకుంటూ వస్తాడు. ఎక్కడ చూసినా నేను ఫస్ట్ ఉండాలి, నాకు కావాలి ఎక్కువ, నాకే కావాలి అనేటువంటి నేచర్ మనకు జేకబ్లో చాలా బాగా కనిపిస్తుంది. ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి చాలా రిచ్ అయిపోతాడు జేకబ్. అక్కడికి వెళ్ళి మామను కూడా మోసం చేస్తాడు, అందరినీ మోసం చేస్తాడు. అందుకని ఆయన మోసం చేస్తాడు మామ, ఇష్టపడిన అమ్మాయిని కాకుండా వేరేవాడిని. సో ఇలాగ మోసంతో, స్ట్రగుల్ తోటి, ఫైట్స్ తోటి జరిగినటువంటి ఈయన లైఫ్ ఎక్కడ ఆగింది అని అంటే, అలా పరిగెత్తుకుంటూ వచ్చాడు. 32 చాప్టర్ చూడండి. ఆయన 32 చాప్టర్కి వస్తున్నాడు. 32nd చాప్టర్ 22nd verse. During the night Jacob got up and took his 2 wives. వీళ్ళందరినీ తీసుకొని పంపించేస్తాడు. 24th చూడండి. This left Jacob all alone in the camp, and a man came, wrestled with him until the dawn began to break. When the man saw that he couldn't win the match, he touched the Jacob's hip and wrenched it out of its socket. ఇక్కడ ఏమంటే, అలా స్ట్రగుల్ చేస్తూ ఒంటరిగా మిగిలిపోయినటువంటి జేకబ్ ఒక్కడే మిగులుతాడంట. అంటే ఎంత ఫైట్ చేసి ఎంత సంపాదించినా ఆయన అంటాడు, నేను ఒక దుడ్డుకరతో ఇది దాటాను, కానీ ఈరోజు ఒక 2 గ్రూప్స్ అయ్యేటువంటి ఆస్తి సంపాదిస్తాడు జేకబ్. అని సంపాదించినా మనసులో తృప్తి లేదు మనిషికి. ఒక బాధ, నేను ఇదంతా అబద్ధం చేసి డిసీవ్ చేసి సంపాదించుకున్నానే అన్నటువంటి థాట్ అయితే జేకబ్ని వదిలిపెట్టలేదు. ఒకలాంటి గిల్ట్ వచ్చేసింది జేకబ్కి. ఆ గిల్ట్ తోటి ఆయన ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు. దేవుని దగ్గర పోరాడుతూ చెప్తున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదలను. ఒకటి అర్థమైంది జేకబ్కి, మనుషులనైతే నేను డిసీవ్ చేసి ఆశీర్వాదం తెచ్చుకోవచ్చు, కానీ దేవుణ్ణి డిసీవ్ చేసి నేను ఆశీర్వాదం తెచ్చుకోలేని అర్థమైంది. ఇక్కడ పట్టుకుని పోరాడుతూ అంటున్నాడు, అన్లెస్ యూ బ్లెస్ మీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఇంతసేపు నేను ఏషావుని అని చెప్పి తెచ్చుకున్నాడు కదా ఆశీర్వాదం, నీ పేరేంటి అని అడుగుతున్నాడు. నువ్వు నా పేరు ఇది అని చెప్పి అబద్ధం చెప్పావు కదా, ఇప్పుడు చెప్పు నీ పేరేంటి
అని అంటే, నా పేరు జేకబ్బే, నేను మోసగాడిని, నేను హీరో అవ్వాలనుకొని చాలా చేశాను, నేను అన్నిట్లో ఫస్ట్ ఉండాలని చెప్పేసి నీ బర్త్ రైట్ని కూడా తీసేసుకున్నాను. అంటే ఒక 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 కప్ ఆఫ్ కర్రీ, ఆ కర్రీ పెట్టి ముందు బర్త్ రైట్ని తీసుకునేంత టెంప్ట్ చేయగలిగాడు జేకబ్. నేను ఈ కర్రీ ఇచ్చేస్తా, నువ్వు నాకు నీ బర్త్ రైట్ ఇచ్చేస్తావా? ఈరోజు మనల్ని అట్లా అడిగితే మనం నిజంగా ఇస్తామా? జేకబ్ ఎంత లూజ్ మైండ్ తోటి, ఫికిల్ మైండ్ తోటి ఉంటే హీ కుడ్ జస్ట్ గివ్ అవే హిస్ బర్త్ రైట్ ఫర్ ఎ కప్ ఆఫ్ కర్రీ. అలాంటి వాడిని నమ్ముకుని దేవుడు తన రాజ్యాన్ని కట్టుకోవాలనుకోలేదు. ఎలాగైనా చేసి నేను ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకున్నాడు. చూసారా, అతను మోసగాడే, కానీ ఆయనతోటి కట్టుకోవాలనుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన్ని విరుస్తున్నాడు దేవుడు. హీస్ బ్రేకింగ్ హిమ్. ఎలా బ్రేక్ చేస్తున్నాడు తెలుసా? ఆ యొక్క ఒంటరివాడైనప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ యబ్బోకు దగ్గర అక్కడికి వెళ్ళినప్పుడు, హీస్ ట్రైంగ్ టు ఫైట్ నాట్ విత్ మ్యాన్ బట్ విత్ గాడ్. దేవునితో పోరాడుతున్నాడు. ఎలాగంటే, ఇప్పుడు నాకు కావాలి 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 అని చెప్పి చేసినటువంటి వాడు ఇప్పుడేం చేస్తున్నాడంటే, నువ్వు నన్ను ఆశీర్వదించు, అది చాలు. ఏది ఆయన యొక్క కళ్ళు తెరిపించింది? హీ రియలీ వాంటెడ్ టు బీ అ హీరో, బట్ ఇన్ హిస్ ఓన్ మెథడ్స్, ఇన్ హిస్ ఓన్ వేస్. అప్పుడు అర్థమైంది, నేను ఇలా చేస్తే నేను హీరో అవ్వలేను. యూ డోంట్ హ్యావ్ టు విన్ ఆల్ ద టైమ్ టు బీ అ హీరో. డూ యూ నో దిస్? యూ డోంట్ హ్యావ్ టు విన్ ఆల్ ద టైమ్ టు బీ హీరో. మేబీ యూ జస్ట్ హ్యావ్ టు సరెండర్. దేవునికి సరెండర్ అయ్యామనుకో, అప్పుడు బ్రేకింగ్గానే కనిపిస్తుంది, అది హిప్ బ్రేక్ అయినట్టే కనిపిస్తుంది, బట్ దెర్ ఈస్ హీలింగ్. హీస్ టచింగ్ దేర్, టచింగ్ ది స్ట్రెంగ్త్, బట్ యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్? హీస్ యాక్చువల్లీ హీలింగ్. హీస్ బ్రేకింగ్ యూ సో దట్ ద రియల్ హీరో కెన్ కమ్ అవుట్ ఆఫ్ యూ. మనము బ్రతకాలనుకుంటాం, చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలనుకుంటాం, తెలుసా? అందుకనే సైంటిస్టులు ఏం చేస్తారు? రీసెర్చ్ చేస్తారు. ఒక ఆర్టిస్ట్ ఏం చేస్తాడు? ఆర్ట్ వేస్తాడు. నేను చచ్చిపోయిన ఈ ఆర్ట్ ఉండిపోవాలి, నేను చచ్చిపోయిన నా ఆస్తి, నా అంతస్తులు ఇవన్నీ ఉండిపోవాలి. నిజమే, బైబిల్ కూడా అదే చెప్తుంది. నీవు చచ్చిపోయిన తర్వాత కూడా నీ మంచి కార్యాలు మనుషులు గుర్తుపెట్టుకోనిలాగానే చెయ్యి అనే చెప్తుంది. దాంతోపాటు ఇంకేం చెప్తుంది తెలుసా? చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వు ఇక్కడికి వస్తున్నావు మళ్ళీ. నీ చావు అనేది ఇట్స్ యూ టర్న్, యు ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ హియర్. సో నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది జాగ్రత్తగా చూసుకో. నువ్వు చేసినవన్నీ నీతి న్యాయంతో చేస్తా చూసావా, అవన్నీ కూడా ఇక్కడ నిలబడతాయి. అండ్ యు ఆర్ గోయింగ్ టు లివ్ హియర్ అగైన్ ఆన్ దిస్ రిన్యూడ్ ఎర్త్, అండ్ దిస్ ఈజ్ ద హోప్. ఈరోజు హీరోయిజం గురించి మనం కొట్టుకుంటున్నాం చూసావా, ఈ మోర్టాలిటీ అండ్ ఇమ్మోర్టాలిటీ మధ్యలో మనం కొట్టుకుంటున్నామే, దానిని తీసేయడం కోసము, రీడిఫైన్ చేయడం కోసం, యాక్చువల్లీ రిడీమ్ చేయడం కోసం క్రైస్ట్ వచ్చాడు. నువ్వు నిజంగా హీరోవే, కానీ సాటన్ ఏం చెప్తాడు తెలుసా? నువ్వు జీరోవి అని చెప్తాడు. నిజంగా హీరో కావాలంటే ఇలాంటి మోసకార్యాలు చేయాలి నువ్వు అని చెప్తాడు. అలాంటి చేయడం వల్ల మనం నిజంగా జీరో అవుతాం, ఇంకా నెగిటివ్లోకి వెళ్తున్నాం. అందులో నీలో నాలో ఉన్నటువంటి ఆ యొక్క హీరోయిజం, నేను హీరో అవ్వాలి అనేటువంటి తృష్ట ఉంది చూసారా, ఆ స్ట్రైవింగ్ అండ్ థ్రైవింగ్ అది ఉంది చూసారా, దానిని దేవుడు ఎత్తి పెట్టడం కోసమే వచ్చాడు ఈ భూలోకానికి. అందుకనే నువ్వు నేను స్ట్రగుల్ అవుతుంటే ఆయన ఎక్కాడు ఆ కొండ మీదకి, కల్వరి కొండ మీదకి. ఆయన ఇచ్చేశాడు ఆయన యొక్క లైఫ్ని. సో నువ్వు ఇంకొకసారి మళ్ళీ ఈ యొక్క ఇమ్మోర్టాలిటీ అండ్ మోర్టాలిటీ మధ్యలో నువ్వు 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 కన్ఫ్యూషన్లో పడక్కర్లేదు. ఈవెన్ ఇఫ్ యూ డై యు ఆర్ గోయింగ్ టు లివ్. ఇది చాలా ఇల్లాజికల్గా అనిపిస్తుంది వేరే వాళ్ళకి కదా. నేను చచ్చిపోయిన తర్వాత ఎలా బ్రతుకుతాను? వెన్ యూ డై యాక్చువల్లీ యు ఆర్ గోయింగ్ టు లివ్. ఇది ఎలా అర్థమవుతుంది? అప్పుడు ద రియల్ హీరో కమ్స్ అవుట్. దానికోసము యూ డోంట్ హ్యావ్ టు విన్. నేను ఆల్రెడీ ఆ యొక్క కల్వరి కొండ మీద అంతా చేసేసాను, కాబట్టి ఈరోజు నీలో ఉంది చూసాము ఆ యొక్క హీరో అవ్వాలనేది, దాన్ని నేను నెరవేరుస్తాను అంటున్నాడు. ఎలా? యాకోబులాగా అయితే కాదు. యాకోబులాగా సొంత తండ్రిని మోసం చేసి, సొంత అన్నను మోసం చేసి, సొంత మామను మోసం చేసి అలాగా నువ్వు సంపాదించి హీరో అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. మరి ఎలా అవుతాం హీరో? ఎలా అవుతామనంటే వెన్ యూ రియలీ బ్రేక్ డౌన్ ఇన్ హిస్ ప్రెజెన్స్. అలాగా ఒంటరిగా అయిపోతారు చూసావా. నీ లైఫ్లో ఎప్పుడైనా అలాంటి ఒంటరి సమయాన్ని ఎక్స్పీరియన్స్ చేశారా మీరు?
భార్యాభర్తలు ఇద్దరు చేతులు పట్టుకొని ప్రార్థన చేసేటువంటి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు మీకు. మీ ఫ్రెండ్స్తో కలిసి ప్రార్థన చేసేటువంటి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. బట్ డూ యూ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్, స్పెండింగ్ టైమ్ అలోన్ ఇన్ ద లార్డ్, జస్ట్ లైక్ జేకబ్? దెన్ హీ విల్ బ్రేక్ యూ అండ్ దెన్ హీ విల్ బ్రింగ్ అవుట్ ద రియల్ హీరో ఇన్ యూ. అప్పుడు తీసుకొస్తాడు ఆయన. ఒంటరిగా అయినప్పుడు, ప్రభా నిజంగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదలనంటే, ఇక్కడ కూడా ఆశీర్వాదం కోసమే అడుగుతున్నాడు. కానీ ఏంటి డిఫరెన్స్ తెలుసా? ఇంతకుముందు చేసినటువంటి ఫైట్కి ఇప్పుడు చేస్తున్న ఫైట్కి ఏంటి డిఫరెన్స్? హీ రియలీ వాంటెడ్ టు కమ్ ఫస్ట్. కానీ ఇప్పుడు ఏం చేస్తాడంటే, హీస్ జస్ట్ క్లింగింగ్ టు గాడ్. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నాకు ఇంకేది వద్దు ప్రభా, నన్ను ఆశీర్వదించు. యాకోబుకు ఒకటి అర్థమైపోయింది, ఇంత మోసం చేసిన తర్వాత, ఇంత హీరోయిజం నెగిటివ్ వేలో చూసిన తర్వాత నన్ను నిజంగా ఆశీర్వదించేవాడు ఒకడే ఉన్నాడు అని చెప్పి ఆయనను పట్టుకొని నేను ఇంకా వదలను. వాట్ ఆర్ యూ హ్యాంగింగ్ ఆన్ టు? ఈరోజు దేనికోసం హ్యాంగ్ అవుతున్నాడు? యాకోబులాగా నాకు బర్త్ రైట్ కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, నా యొక్క నేను చారలు ఉన్న వాటివి నావి కావాలనుకుంటే అన్ని చారలు ఉన్నవే పుట్టేలా చేశాడంట. లేదంటే బ్లెమిష్లెస్ అనుకుంటే అలాగే ఇలాంటివి ఎన్ని చేశాడో, ఎంత డిసీవింగో. లైఫ్ అంతా చూస్తే డిసెప్షన్ తప్ప ఏమీ లేదు. అలాంటి వాడు చివరికి రైట్ టైంలో రైట్ ప్లేస్కి వచ్చి, ఇక నువ్వే ప్రవ్వా అని చెప్పి, ఇప్పుడు నేను ఇంకా గెలిచినా గెలవకపోయినా ఇట్ మ్యాటర్స్ నథింగ్ టు మీ అని చెప్పి వచ్చి కాళ్ళ దగ్గర పడిపోయాడు. వీ టు రియలీ వాంట్ టు మ్యాటర్. మనము ఇతరులకి మ్యాటర్ అవ్వాలి, మనము సిగ్నిఫికెంట్గా ఉండాలి. ఇక్కడ అందరిలో నేను ఫస్ట్ అనేటువంటి ఉంటుంది. బట్ అందులో ఏంటి తప్పు, ఏది నెగిటివ్ ఏనంటే, యాకోబులాగా మోసం చేసి నేను ఫస్ట్ ఉండాలనుకుంటున్నాను, యాకోబులాగా వేరే వాళ్ళకి సంబంధించింది కూడా నాకే కావాలని చెప్పేసి ఆశిస్తున్నానా? ఈరోజు నా యొక్క హీరోయిజం ఎలా ఉంది? నా యొక్క హీరోయిజం అసలు దేని మీద బేస్ అయి ఉంది? లేదంటే నా యొక్క హీరోయిజం దేని మీద బేస్ అయి ఉంది? ఈరోజు దేని గురించి లైఫ్లో స్ట్రగుల్ ఉంది? ఈరోజు ఆయన అన్నాడు, నువ్వు నా దగ్గరికి వస్తే ఐ విల్ బ్రేక్ యూ, దెన్ యూ విల్ బీ ఏబుల్ టు సీ ద రియల్ హీరో ఇన్ యూ. ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా మీరు? నాలో ఉన్నటువంటి రియల్ షీరో షుడ్ కమ్ అవుట్ లార్డ్స్. అప్పుడు అలాంటి వాడు బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, హీస్ జస్ట్ వాకింగ్ బట్ లింపింగ్. ఏంటి తెలుసా? బట్ హిజ్ నేమ్ ఈజ్ చేంజ్ నౌ. ఇప్పుడు మోసగాడు కాదు ఆయన, ఇశ్రాయేలు అని పెడుతున్నాడు. హీస్ లింపింగ్, విక్టోరియస్గా గంతులేయట్లేదు. అఫ్ కోర్స్ హీస్ లింపింగ్, కానీ అందులో ఏముంది తెలుసా? రియల్ విక్టరీ ఉంది. అలాంటి విక్టరీ ఈరోజు మనకు కావాలా? మన జీవితాలు చూసినప్పుడు మేబీ విరిగిపోయినట్టుగా, పగిలిపోయినట్టుగా అనిపిస్తుందేమో వేరే వాళ్ళకి. బట్ దాంట్లోనే ఉంది రియల్ హీరోయిజం. అలాంటిది మనకు కావాలని, నిజంగా అలాంటిది ఇవ్వాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ఏం చేద్దాం? మనము చావుకు మధ్యలో, ఈ యొక్క ఇటర్నిటీ, మోర్టాలిటీ అండ్ ఇమ్మోర్టాలిటీ మధ్యలో మనం కూడా పెనుగులాడుతున్నాం. బట్ జీసస్ హెస్ కమ్ టు రిడీమ్ దిస్ థాట్ అండ్ ఎలివేట్ ద హీరోయిజం ఇన్ యూ. నీలో ఉన్నటువంటి రియల్ హీరోని బయటికి తీసుకురావడానికి ఆయన చాలా ఇష్టపడుతున్నాడు. బట్ కెన్ యూ స్పెండ్ దట్ టైమ్, దట్ పర్సనల్ టైమ్ విత్ గాడ్? ఈరోజు నా లైఫ్ యొక్క పర్పస్ ఏంటి ప్రభా? నేను చేసినవన్నీ ఫేకే, మేబీ అయి ఉండొచ్చు. కానీ ఈరోజు నిజంగా దేవుడు వచ్చి ఈరోజు కూడా అంటున్నాడు ఏంటంటే, ఈవెన్ నౌ ఐ కెన్ టచ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ బ్రింగ్ గ్లోరీ అవుట్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. అని ఏమంటే, నువ్వు బలహీనతగా అనిపిస్తుందా? దాంట్లో నువ్వు నా మహిమను చూస్తావు. యాక్చువల్లీ నువ్వు నా స్ట్రెంగ్త్ని చూస్తావు. అదేంటి ప్రభా? అదేంటి? బలహీనతలో బలం ఉంటుందా అని అంటే ఉంటుంది. ఒక యంగ్ మౌంటైనర్ చాలా పైకి ఎక్కాలనుకున్నాడు, కొండ పైకి ఎక్కాలనుకున్నాడు. హఠాత్తుగా కాలు జారి కింద పడిపోయాడు. ఆ కట్టుకున్నటువంటి రోప్ అది కాస్త ఆ పక్కన ఆ చెట్టుకు తగులుకొని కింద పడిపోలేకపోయాడు. హీ వాజ్ హ్యాంగింగ్ బిట్వీన్ ద హెవెన్ అండ్ ది గ్రౌండ్. లార్డ్ సేవ్ మీ అని చెప్పి ప్రార్థన చేశాడు. దెన్ లార్డ్ సెడ్ ఓన్లీ వన్ థింగ్, జస్ట్ కట్ యువర్ రోప్, ది వెరీ సపోర్ట్ విత్ విచ్ యు ఆర్ హ్యాంగింగ్ నౌ, కెన్ యూ కట్ దట్ అని చెప్పాడు.
హీ కుడెంట్ డూ దాట్. హీ కుడెంట్ డూ దాట్. అలాగనే ఫ్రీజ్ అయిపోయి మార్నింగ్ చచ్చిపోయాడు. వాళ్ళందరూ చూస్తున్నప్పుడు హీ వాజ్ జస్ట్ టూ ఫీట్ అబౌవ్ ద గ్రౌండ్. దేవుడు చెప్పిన దాన్ని నిజంగా వినుంటే బ్రతికుండేవాడు. మనము మన ఓన్ వేసి ఉంటాయి మనకి. ఎలా చేస్తాం తెలుసా? మన యొక్క హీరోయిజంని బ్రతికించడం కోసం మనం ఏం చేస్తామంటే వి యూజ్ అవర్ పొజిషన్స్. నా ఇల్లు, నా ఆస్తి, వెంటిని చూసి ఐ వాంట్ టు లివ్ ఫర్ ఎవర్ అని అనుకుంటాం. వి యూజ్ అవర్ పొజిషన్స్ అండ్ వి యూజ్ అవర్ ఈవెన్ కల్చర్. అలానే కల్చర్ ఉపయోగించి అందరూ ఏమనుకున్నారంటే మనం బాబేలు కట్టేద్దాం, మనం పైకి దిగిపోదాం అని అన్నాడు, హెవెన్కి వెళ్ళిపోదాం అన్నాడు. బట్ వితౌట్ గాడ్ ఈజ్ ఇట్ పాసిబుల్? యూ వాంట్ టు గో టు హెవెన్ వితౌట్ గాడ్? దే వాంటెడ్ టు బిల్డ్ దట్ టవర్ ఆఫ్ ఈగో, టవర్ ఆఫ్ పొజిషన్స్, టవర్ ఆఫ్ యాంగర్, ఇవన్నీ కట్టి ఇటర్నిటీకి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇటర్నిటీ అంటే ఏంటి? హెవెనే, రైట్? వేర్ గాడ్ ఈస్ లివింగ్. ఆ యొక్క ఇటర్నిటీకి, ఆ హెవెన్కి క్యాన్ యూ గో వితౌట్ గాడ్? వాట్ ఈస్ యువర్ స్ట్రగుల్ టుడే? ఇన్ ఆల్ యువర్ స్ట్రగుల్స్ ఈజ్ దేర్ గాడ్ అనేది క్వశ్చన్. ఈరోజు నిజంగా గాడ్ ఉన్నాడు అనుకోండి మన యొక్క స్ట్రగుల్స్లో, వీ విల్ బీ రెడీ టు బ్రేక్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఖచ్చితంగా బ్రేక్ అవ్వడానికి ఇష్టపడతాం. అప్పుడు వస్తుంది రియల్ గ్లోరీ అవుట్ ఆఫ్ ఆల్ఫా, అవుట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఈరోజు ఎందుకు మనం అనుకున్నది సాధించలేకపోతున్నాం? వీ ఆల్వేస్ వీ గో టు ఆఫీస్ బట్ టు ఫేస్ ఓన్లీ ది స్ట్రెస్ఫుల్ జాబ్. ఎక్కడ ఎవరిని కదిలించినా, ఎస్పెషల్లీ వెన్ ఎవర్ ఐ టాక్ టు ది యంగ్ పీపుల్ హియర్, వాళ్ళు ఒకటే చెప్తారు, చాలా స్ట్రెస్ అక్క, చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. ఎందుకని? ఎవరిని అడిగినా హ్యాపీగా ఉన్నారా ఫ్యామిలీలో అంటే లేదు, ఒకరినొకరు చూస్తేనే కోపం. పోనీ ఆఫీస్కి కోపం వదిలేసి ఆఫీస్కి వెళ్దామంటే అక్కడ కూడా కోపమే. ఎవ్వరూ ప్రశాంతంగా మాట్లాడే అవకాశమే లేదు. ద స్ట్రెస్ఫుల్ జాబ్ నాట్ ఓన్లీ అదే కాదు, ఏది తీసుకున్నా కూడా చేస్తున్నాం కానీ ఒక తృప్తి లేదు జీవితంలో, ఒక సంతృప్తి లేనటువంటి జీవితం. దీనికోసం ఆ దేవుడు మనల్ని పిలిచాడు అని అనిపిస్తుంది. ఇఫ్ దిస్ ఈస్ ద థింగ్ యూ కాల్డ్ మీ, ఐ డోంట్ వాంట్ దిస్ లార్డ్. ఇఫ్ యువర్స్ ఈస్ ద సేమ్ థాట్, దెన్ కమ్. ఆర్ యూ రెడీ ఆర్ యూ రెడీ టు బ్రేక్? అలా బ్రేక్ అవ్వడానికి నిజంగా సిద్ధంగా ఉంటే ఏమైనా జరగచ్చు, ఏదైనా చేస్తాడు ఆయన. బికాస్ హీ ఈజ్ ఆమ్నిపోటెంట్. డూ యూ బిలీవ్ దిస్? ఆయన సర్వశక్తిమంతుడు అన్న సంగతి అర్థమైనప్పుడు, ఎందుకు నా జీవితంలో సంతృప్తి లేదన్నప్పుడు, ఆ సంతృప్తి కోసం మనం ప్రాకులాడమా ఆయన సన్నిధిలో? నేను చేస్తున్నది అంతట్లో, నా ప్రయాస అంతట్లో, నేను నిజంగా నా సిగ్నిఫికెన్స్ కోసం ఇవన్నిట్లో ప్రాకులాడుతున్నాను. ఎందులో నేను డిసీవ్ చేస్తున్నాను? నేను డిసీవే చేయలేదు, నేను అంత పర్ఫెక్ట్గా ఉన్నాను అని అనుకుంటున్నాము. ఈరోజు నిజంగా అలా అనుకుంటున్నామనంటే యాకోబు లాగానే మనం కూడా పరిగెత్తున్నాం. ఏదో ఒకరోజు ఆ పాయింట్కి మనము రావాల్సింది. అక్కడ నూనె పోసి ఆయనకు నిజంగా ఆల్టర్ కట్టాల్సిందే. అప్పుడు కట్టినప్పుడు ఆయన జీవితంలో ఒక మిరాక్యులస్ వేలో హీస్ గోయింగ్ టు హీల్ యూ, హీస్ గోయింగ్ టు బ్రేక్ యూ, బట్ ఓన్లీ టు హీల్ యూ అగైన్. డూ యూ బిలీవ్ దిస్? ఆర్ అలా నమ్మకుండా కట్ ద రోప్ అని అంటే, ఇంకా లేదు ప్రభా నాకు నమ్మకం లేదు అనుకొని అలాగే చచ్చిపోతామా? ఏం చేద్దాం? వీ ఆర్ కాల్డ్ టు లివ్ అబండెంట్ లైఫ్, నాట్ స్ట్రెస్ఫుల్ లైఫ్స్. డూ యూ సీ స్ట్రెస్ ఇన్ యువర్ లైఫ్? నన్ను చాలామంది అడుగుతారన్నమాట ఈ ప్రశ్న. దేవుని సన్నిధిలో నిజమే చెప్తున్నాను. డూ యూ హ్యావ్ స్ట్రెస్ ఇన్ యువర్ జాబ్ అని అంటే ఐ సే నో. నిజంగా నాకు స్ట్రెస్ లేదు. ఎలా ఇచ్చావు ప్రభా అంటే బికాజ్ ఐఎమ్ మోర్ పయస్, ఐఎమ్ మోర్ రైచియస్, ఐఎమ్ హోలీ, నథింగ్ లైక్ దట్. వాట్ ఎవర్ ఈజ్ బాదరింగ్ యూ టుడే, జస్ట్ బ్రింగ్ దాట్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్ అండ్ బ్రేక్ యువర్ హార్ట్. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే హీఈస్ రియలీ గోయింగ్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ దట్ ఎటర్నిటీ. ఆ యొక్క స్ట్రగుల్ని చూసారా? మోర్టాలిటీ అది తీసేసి ఆ యొక్క ఇటర్నిటీ మనలో నిజంగా మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, నా టైం అయిపోయింది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. లైఫ్లో మనకు చాలా ఆస్తి అంతస్తు సంపాదించామనుకోండి, ఒకవేళ ఆ ఆస్తి అంతస్తుతోటి లేదా ఇంకేదైనా సరే మెటీరియల్ థింగ్స్ తోటి
ఒక పర్సన్ని మనం విన్ చేద్దాం అనుకుంటే, లేదంటే ఎవరో ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకుంటే, ఇట్ వోంట్ వర్క్. ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. మనిషికి ఇది వోంట్ వర్క్ అంటే దేవునికి వర్క్ అవుతుందా? ఖచ్చితంగా అవ్వదు. బికాజ్ దెర్ ఈజ్ ఇటర్నిటీ ఇన్ యువర్ హార్ట్. అది దేనికి రెస్పాండ్ అవుతుంది తెలుసా? ప్రేమకు మట్టికి రెస్పాండ్ అవుతుంది, కేరింగ్కి రెస్పాండ్ అవుతుంది. యూ జస్ట్ షో దట్ కేరింగ్ టు ది అదర్ పర్సన్. ప్రేమను చూపించండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. మీ యొక్క స్టేటస్కి, మీ యొక్క అందానికి, మీ యొక్క ఆస్తిపాస్తులకి అట్రాక్ట్ అయినటువంటి వాళ్ళు అట్రాక్ట్ నిజంగా అవ్వరు. అలా అట్రాక్ట్ అయ్యారంటే అట్రాక్షన్ ఎంతో కాలం ఉండదు. బట్ ఈ ఇటర్నిటీ, నీలో ఉన్నటువంటి ఇటర్నిటీ ఎలా కలుపుతుంది తెలుసా? ప్రేమ ద్వారా మట్టికి. ఎందుకంటే దేవుడు మనకిచ్చాడు ఆయన యొక్క స్పిరిట్ని. అందుకనే మనలో ఉన్నటువంటి స్పిరిట్ ఇటర్నిటీ కోసం ప్రాకులాడుతూ ఉంటే మన యొక్క ఫిజికల్, ఈ యొక్క సిన్ఫుల్, ఈ యొక్క ఈ యొక్క బాడీ మోర్టాలిటీ వైపు వెళ్తుంటుంది. ఈ స్ట్రగుల్ ఎప్పుడూ ఉంటుంది మనకు, ఈ టెన్షన్. కెన్ యూ సీ దిస్ టెన్షన్ ఇన్ యువర్ లైఫ్? ఆ ఇటర్నిటీ ఏమో ప్రేమ కోసం, ఇటర్నిటీలో ఉండేదానికోసం, నోబుల్ థింగ్స్ కోసం, బ్యూటిఫుల్ థింగ్స్ కోసం, ప్యూర్ థింగ్స్ కోసం చూస్తూ ఉంటే మనం ఎంత ఇటువైపు పరిగెత్తు ఉంటాం అనమాట. నేను ఇంత సంపాదించాలి, ఇంత దీంతో భర్తని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాం, భార్యని ఇంప్రెస్ చేయాలని, గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయాలని, ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయాలని చూస్తే ఇది యాక్చువల్గా వర్కౌట్ అవ్వదు, ఇది అట్రాక్ట్ అవ్వదు. దేనికైనా అట్రాక్ట్ అవుతుందని అంటే ఇట్స్ ఓన్లీ దట్ డివైన్ ఎలిమెంట్ ఈజ్ ఇన్ యూ, రైట్? ఆ ఎలిమెంట్, ఆ ఇటర్నిటీ దేనికి రెస్పాండ్ అవుతుందనంటే ప్రేమకు మట్టికి. ఈరోజు అలాంటిది చూపించి చూడండి, ట్రై చేయండి. కుటుంబాలు మారిపోతాయి, డిపార్ట్మెంట్స్ మారిపోతాయి. డూ యూ రియలీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్? దెన్ కమ్ డౌన్ జస్ట్ లైక్ జేకబ్ అండ్ బ్రేక్ ఇన్ హిస్ ప్రజెన్స్. యు ఆర్ గోయింగ్ టు సీ దట్ రీనేమ్డ్, రీడిఫైన్డ్ లైఫ్ జస్ట్ లైక్ ఇజ్రాయెల్. అలాంటి లైఫ్ని మనం చూస్తాం. మనమందరము ఆయన సన్నిధిలో కొంచెంసేపు నించొని, కెన్ వి ఆల్ స్టాండ్ ఇన్ హిస్ ప్రెజెన్స్? యూ రియలీ వాంట్ టు బీ హీరో, రైట్? దట్స్ యాక్చువల్లీ డివైన్ ఐడియా God has put in your heart, because you are created in the image of God, who is the ultimate hero. అందుకనే ఈరోజు నాకు హీరో అవ్వాలనిపిస్తుంది, అందుకని నేను ముందుండాలనిపిస్తుంది, అందుకని నేను సిగ్నిఫికెన్స్ కోరుకుంటున్నాను, అందుకని అన్నిటినీ సాధించాలని ఇష్టపడతాను. బట్ ఈరోజు అది చావు దాన్ని అడ్డగించేస్తున్నట్టు అనిపిస్తుందా? ఇన్ క్రైస్ట్ ఈవెన్ ఇఫ్ యూ డై యు ఆర్ గోయింగ్ టు లివ్. Do you know this truth? Do you know this truth? ఇంతవరకు మనము లోకరీతిగా హీరో అవ్వడానికి ప్రయత్నం చేశాం మేము. జస్ట్ లైక్ జేకబ్. Maybe we tried to deceive our own family, our own friends. But here comes Jesus to show the real heroism. In your surrender, when Jacob surrendered, he could see the real victory. He could see the real heroism. Can you surrender your life today to Jesus? He's going to bring out the real hero and glory. You know what that glory does? It glorifies the Creator. It glorifies your Redeemer. Why do you want to build houses? Why do you want to build monuments? You want to do that just like as world does. ప్రపంచం ఎలా చేస్తుందో అలా చేయాలనుకుంటున్నాం. ప్రపంచం తనకు తానుగా బాబేలు గోపురాన్ని కట్టుకుంటుంది, తన పేరే గొప్ప చేసుకోవాలనుకుంటుంది. We don't have scarcity for the towers of egos, towers of pride. But can you build a tower for His glory? There are many people who are building towers for their own glory and without God. How is your life? How is your life? Is it glorifying your Creator?
నీ హృదయం అంతా పగిలేలాగా ఈరోజు ఒక్కసారి ప్రార్థన చేస్తాం. ఈరోజు ఒక్కసారి ప్రార్థన చేస్తాం. Wherever I go, whomever I meet, I face the rejection. ఒకలాంటి తిరస్కారం, తృణీకరించడం ఇదే చూస్తున్నాను ప్రభా లైఫ్లో. హూ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ మీ అని చూస్తున్నాను ప్రభా. మేబీ టిల్ నౌ ఐ ట్రైడ్ టు బిల్డ్ అ బాబెల్, a tower without you. But Lord, today, ఈరోజు ప్రభా నీ సన్నిధికి వచ్చి నన్ను నేను ముక్కలుగా చేసుకుంటున్నానని ఎంతమంది ఇక్కడ ప్రార్థిస్తున్నారో లార్డ్, యు టచ్ దెమ్ స్పెషల్లీ మాస్టర్. యు బ్రింగ్ అవుట్ ద రియల్ హీరో షీరో అవుట్ ఆఫ్ హర్, అవుట్ ఆఫ్ హిమ్, హూ కెన్ గ్లోరిఫై ఓన్లీ యువర్ నేమ్. ఈ హీరోస్ ఈ షీరోస్ బయట వాళ్ళకు కుంటుకుంటూ నడిచినట్టుగా అనిపిస్తుంది, జస్ట్ లైక్ జేకబ్. బట్ వాళ్ళే నిజమైన హీరోస్ అని తెలిసేటువంటి ఒక రోజు వస్తుంది. అది నమ్మి ఈరోజు నిన్ను హ్యాంగ్ చేస్తున్నటువంటి ఆ యొక్క రోప్ని కట్ చేయగలవా? సో దట్ యూ కెన్ లివ్, నాట్ డై. ఆ ఫెయిత్తో ఈరోజు ఆ పని చేయగలవా? నిన్ను ఏది ఆ యొక్క ప్రైడ్కి, ఏది ఆ యొక్క డిసెప్షన్కి ఇంకా హ్యాంగ్ చేస్తుందో, విత్ ఫెయిత్ కెన్ యూ కట్ దట్ రోప్ అండ్ లివ్. నా జీవితం దేవుని మహింపరచడం కోసమే. As Augustine said, you have put a vacuum in our hearts and we'll be restless until we find rest in you. ఈరోజు అసంతృప్తి అయినటువంటి జీవితాలు, స్ట్రెస్ఫుల్ లైఫ్స్ ఎందుకు? మేబీ our anchor is not Jesus. ఈ పాట పాడుతుండగా మనము ఒకటి ఒప్పుకుందామా మన జీవితంలో? Lord, bring out the real hero in me. Let the hero, whatever you see today. పాట పాడుతుండగా మనం ప్రార్థన చేద్దాం. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా.
హార్సెస్ని చూసి, చారియట్స్ని చూసి, మా యొక్క ఎంప్లాయర్స్ని చూసి, మేము పనిచేసేటువంటి గొప్ప కంపెనీ నేమ్స్ చూసి, మా యొక్క ఎంఎన్సీ నేమ్స్ చూసి, వీటన్నిటిని చూసి మేము ప్రైడ్ తెచ్చుకుంటున్నాం ప్రభా. అవర్ పొజిషన్స్, త్రూ దోస్ పొజిషన్స్ we want to build our towers. We want to live even after death. But it's not in the denial of death, but it is in breaking. నీ సన్నిధిలో నేను బ్రేక్ అయినప్పుడు, నీ సన్నిధిలో నేను సరెండర్ అయినప్పుడు, నేను ఈ లోకానికి కుంటుతూ కనిపించిన ఐ విల్ బి ద రియల్ హీరో మాస్టర్. అలాంటి హీరోస్తో మీరు మీ రాజ్యాన్ని కట్టుకుంటారు. అలాంటి రియల్ హీరోని ఈరోజు నా నుంచి బయటికి తీసుకురా ప్రభా. నా నుంచి బయటికి తీసుకురా నాయనా. నా జీవితంలో ఇక అబద్ధాలు వద్దు ప్రభా, ఈ డిసెప్షన్ వద్దు ప్రభా. మీ వైపు చూస్తున్నాను. వాట్స్ యువర్ నేమ్ అని అడిగినప్పుడు విత్ ఆల్ ద కన్ఫెషన్ యాజ్ జేకబ్ కన్ఫెస్డ్, ఇన్ ఆల్ ద ట్రూత్ I really want to confess, this is me. This is me. ఇన్ని రోజులు నీకు వ్యతిరేకంగా నడిచాను ప్రభా. ఇన్ని రోజులు నీకు చాలా దూరంగా ఉన్నాను ప్రభా. బట్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు బీ హీరో ఇన్ మై ఓన్ డెఫినేషన్, ఇన్ ద వరల్డ్లీ డెఫినేషన్. బట్ లార్డ్, నీ ఒక్కడివే నన్ను రియల్ హీరోగా చూసావు ప్రభా. ఎప్పుడంటే నేను పుట్టక ముందే ప్రభా, భూమికి పునాదులు వేయబడక ముందే నన్ను హీరోగా పిలిచావు. ఇలాగైనా నన్ను ఆ రేవు దగ్గరికి తీసుకొచ్చి ఈరోజు యూ రియల్లీ వాంట్ టు టచ్ మై స్ట్రెంగ్త్, యూ వాంట్ టు టచ్ మై హిప్, బట్ ఇట్స్ ఓన్లీ టు హీల్ మీ, ఇట్స్ ఓన్లీ టు స్టాండ్ ఇన్ యువర్ ప్రెసెన్స్ విత్ ఫర్మ్నెస్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు అస్ మాస్టర్. ఈరోజు విరిగి నలిగిన హృదయాలతో మేము నీ ముందు నిలబడి ఉంటున్నాం ప్రభా. మేము ఏమీ కాదు నాయన, వీఆర్ జీరోస్ యాక్చువల్లీ. బట్ మీ అండ్ యూ కెన్ మేక్ అ బిగ్ హీరో, అండ్ దట్స్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్ వరల్డ్. దిస్ వరల్డ్ ఈస్ ఇన్ నీడ్ ఆఫ్ హీరోస్, ఫెయిత్ హీరోస్. ప్రభా, నిన్ను నమ్మి కొందరు ప్రాణాలు వదిలేశారంట ప్రభా. కాల్చబడ్డానికి వారి శరీరాలను ఇచ్చేశారంట ప్రభా. రంపాలతో కొయ్యబడ్డానికి ఇచ్చేశారంట ప్రభా. అన్ని మేము చేయలేకపోతున్నాం, మేము చేయలేదు ప్రభా. ఇంతవరకు ఒక్క పొట్టు రక్తాన్ని కూడా మేము నీ కొరకు కార్చలేదు. ఈరోజు నా లైఫ్లో మీ యొక్క పర్పస్ ఏంటి అని మీ సన్నిధిలో గోజాడుతున్న బిడ్డలతోటి మీరు మాట్లాడండి తండ్రి. యూ ఫిల్ us with your visions మాస్టర్. నా పక్కనున్న వాడిని అంతే హీరోగా నేను చూసి ఎగ్జాల్ట్ చేసేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. ఒకరినొకరు తక్కువగా చూసుకోవడం నాయనా, ఫ్యామిలీలో ఒకరినొకరు తక్కువగా చూసుకొని పోట్లాడుకోవడం, ఇవన్నీ పక్కన పెట్టి ప్రభా నీ కొరకు అలా బ్రేక్ అయిపోయి నిజమైన హీరోస్గా మేము బయటికి రావడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.